హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే జున్ను పాలతో జున్ను చేశానండి. ఈ జున్ను అనేది ఎలా చేయాలో చాలామందికి తెలియదు. ఆ తెలియని వాళ్ళ కోసం ఎలా చేసుకోవాలో కొలతలతో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇలా 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి. తెలిసిన వాళ్ళు జున్ను పాలు ఇస్తే దాంతో చేస్తున్నాను. దీనిలోకి 1 గిద్ద మామూలు పాలు పోయాలి. పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కేజీ బెల్లం అండి. ఇలా బెల్లం తీసుకొని చక్కగా ఇలా తురుముకొని వేసుకోవాలి. వేసుకొని దీనిలోకి 5-6 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. వేసుకొని 4-5 యాలకులు దంచుకొని వేసుకోవాలండి. దీనిలోకి 10 మిరియాలు దంచుకొని వేసుకోవాలండి. ఈ మిరియాలు ఇలా దంచుకొని వేసుకుంటే ఈ పాలలో ఉండే వాతం అనేది ఇరిగిపోతుంది, మనకి నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగేదాకా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టుకొని మరిగించుకోవాలండి. వాటర్ బాగా మరిగాక ఇప్పుడు మూత తీసి దానిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలు దీనిలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆవిరి మీదే ఉడికించుకోవాలండి. చక్కగా ఉడికిపోతుంది జున్ను అనేది. ఇప్పుడు దీనిలో పెట్టేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతుంది జున్ను. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. ఇలా నైఫ్తో కానీ టూత్ పిన్తో కానీ చూస్తే మనకి అర్థమైపోతుంది. ఇలా నైఫ్తో ఒకసారి చూస్తే దానికి పాలు అనేవి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్లే. చూడండి, చేత్తో కూడా చూపిస్తున్నాను. జున్ను అనేది చక్కగా గట్టిగా అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడమేనండి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జున్ను. మీకు కూడా ఇలా పాలు దొరికితే ఇలా జున్ను పాలు ఈ విధంగా చేసుకోండి. అన్నీ ఇలా కరెక్ట్గా వేసుకుంటే చక్కగా బెల్లం, పంచదార అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదా బెల్లం అయినా వేసుకొని చేసుకోవచ్చు. మిరియాలు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, మనకి వాతం చేయకుండా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పాలు అనేది దొరికితే చక్కగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.